తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఆలయ మాడ వీధులతో పాటు స్వామివారి వాహన మండపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై విచారించారు. రథసప్తమి రోజు స్వామివారు ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 3, 4, 5 తేదీల్లో కూడా సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నామన్నారు. గ్యాలరీలో ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు టీటీడీ ఈవో. తిరుమలలో ఫిబ్రవరి 4న జరగనున్న రథసప్తమి వేడుకల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు. ఆలయ మాడ వీధులతో పాటు స్వామివారి వాహన మండపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లపై విచారించారు. రథసప్తమి రోజు స్వామివారు ఒకే రోజు 7 వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వాహన సేవలను తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది భక్తులు తిరుమల వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి రోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే 3, 4, 5 తేదీల్లో కూడా సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేస్తున్నామన్నారు. గ్యాలరీలో ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాదాల పంపిణీ జరుగుతుందన్నారు టీటీడీ ఈవో. సో ఆ ప్రాబ్లం ఉంది.